న్యూస్ నేను భవాని. ఇక డీటెయిల్స్ చేసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలోని నాసా ముక్తి భారత్ అభియాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని సూచించారు. డ్రగ్స్ వినియోగం గురించి సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు 1972కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ధర్మవరంలో డ్రగ్స్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మన ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి, దాని ట్రాఫికింగ్ గురించి అవేర్నెస్ ఇస్తుంటాం. ఈ నాశా ముక్త్ భారత్ అభియాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పరంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా డ్రగ్స్కి అగెయిన్స్ట్గా ఒక అవేర్నెస్ ప్రజల మధ్య క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ ప్రోగ్రామ్ ఆయోజించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖున ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మన సత్యసాయి జిల్లాలో ధర్మవరం పట్టణంలో ఈరోజు నాశా ముక్త్ అభియాన్లో భాగంగా డ్రగ్స్ వాడడం ఎంత ప్రమాదకరమనే దాని మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి కాలేజ్ విద్యార్థులతో ఒక మంచి అవగాహన కార్యక్రమం మరియు వారికి కొన్ని పోటీ పరీక్షలు కూడా పెట్టడం జరిగింది. మరియు ధర్మవరం పట్టణంలో ర్యాలీ కూడా తీసుకుంటూ దీంట్లో ముఖ్యంగా మన ఎస్పీ గారు, డిఎల్ఎస్సీ చైర్మన్ అండ్ స్థానిక ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. విద్యార్థులకి చక్కగా ఎదిరించడం జరిగింది. మంచి కార్యక్రమం, ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శ్రీశైలం నింటి ముప్పు నిర్వాసితులే రీలే నిరాహార దీక్ష 107వ రోజుకు చేరుకుంది. ఇక ఈ కార్యక్రమానికి బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా 674 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంపై ఆమె విమర్శించారు. భర్తలను కోల్పోయిన మహిళలకు నెలకు 10,000 చొప్పున సహాయం ప్రకటించారు. ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తూ కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు సుమారు 45 సంవత్సరాల క్రితం పూర్తయిన ప్రాజెక్టు. సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోవడము చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము. ఆనాటి ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జీవో నంబర్ 98 ప్రకారము ప్రతి ఇంటికి ఒక్కో ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రకటన విడుదల చేసి 40 సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోజయ్య గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో విడుదలైన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా వారికి న్యాయం చేయలేదని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తప్పుడు హామీలు ఇవ్వడం కాదు, మీ తాత ఇచ్చిన జీవోని దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీకుందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. గోదావరి జలాలను సీతారామ లిఫ్ట్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి తీసుకురావడం తన అదృష్టంగా భావిస్తున్నానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ తెలిపారు. సాగర్ కెనాల్ సమీపంలోని గోదావరి జలాలకు పూజలు నిర్వహించిన ఆయన రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రూపాయి తీసుకోకుండా ఇచ్చిన పరిస్థితి, వాళ్ళ కాళ్ళకి 2 చేతులు జోడించిన జీవితాంతం కూడా దండం పెట్టుకొని ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి రేటు ఇప్పించినప్పటికీ వాళ్ళకు కూడా తెలంగాణలో రేటు ఇప్పించిన భూమి రేటు అయినా తరతరాలుగా ఉండే ఆస్తిని మాకు ఇవ్వటం, వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు మనకి ఇవ్వటం వల్లనే ఇలా గోదావరమ్మ తల్లిని తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపిన చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కొన్ని నీళ్లు ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా జూరుపాటి ఎరుకులు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూటర్ ద్వారా చిన్న చెరువులు కుంటలు అన్నీ కూడా నింపిస్తారని మనం చెప్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని క్షమించకూడదని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ నన్ను
వాళ్ళ తమ్ముళ్ళగా ఎమ్మెల్యే చేసినందుకు వాళ్ళ ఆశీస్సులతోని వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బలాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో రైతులందరూ కూడా పక్క నియోజకవర్గంలో రైతులందరికీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో అందరి శక్తి సహకారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి శివర్లలోనే నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం జరుగుతుందని సిపిఐ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ ఆరోపించారు. వ్యవసాయ భూములను తవ్వి ఏర్పాటు చేసిన చెరువులో ప్రమాదకరమైన చేపల పెంపకంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ చెరువులను తొలగించాలని కోరారు. ఆ చెరువులో క్యాట్ ఫిష్ పెంపకం అనేది జరుగుతూ ఉంది. ఈ క్యాట్ ఫిష్కి సంబంధించి జంతు కలబరాలు, కోడి వ్యర్థాలు, ఇతర పలు రకాలైనటువంటి జంతు వ్యర్థాలతో ఈ క్యాట్ ఫిష్ పెంపకం అనేది ఆ 8 చెరువులో జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి అదేవిధంగా సిపిఐ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ క్యాట్ ఫిష్ అనేది భారత ప్రభుత్వం ఎప్పుడు నిషేధం చేయడం జరిగింది. ఈ క్యాట్ ఫిష్ తినడం వలన క్యాన్సర్ లాంటిటువంటి ఆరోగ్యమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి ప్రమాదకరమైనటువంటి క్యాట్ ఫిష్ని పెంచుతున్నారు అంటే దీని వెనకమాల ఎవరు ఉన్నారనేది తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దీని మీద పలు మీడియాల్లోనూ అదేవిధంగా పత్రికల్లోనూ ప్రత్యేకమైన కథనాలు వస్తున్నప్పటికీ అధికారులు దీని మీద స్పందించడం లేదంటే అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యం ఉందనేది అనుమానం వ్యక్తం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అనుమానం నివృత్తి కావాలి అంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులు తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా కనుక చర్యలు తీసుకోకపోతే మేము ప్రత్యక్షమైన కార్యాచరణ చేపడతామని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి అలాగే సిపిఐ నుంచి మేము అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమె డిపెండెంట్ ఉద్యోగుల భర్తీ, పెండింగ్ సమస్యల పరిష్కారం, బకాయింపుల చెల్లింపులకు డిమాండ్ చేశారు. ఈ నెల 20లోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే నిరవాధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ట్రాన్స్ఫర్ చేయరట, 3 సంవత్సరాల దాకా ట్రాన్స్ఫర్ చేయరట. అదే మరి ఆఫీసర్లకు సంవత్సరం కూడా పిక్ అండ్ చార్జ్ మీద ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, మాకెందుకు చేయరు? గెలిచిన సంఘాలు అడుగుతలేవు, మేము అడుగుతాం, అది ఇప్పిస్తాం. మీకు మాకు పవర్ ఇవ్వండి. కత్తి వాళ్ళ చేతిలో ఉంది, కత్తి వాళ్ళకి ఇచ్చారు. మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పరీక్షని రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పరీక్ష రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. యాజమాన్యం ప్రాణానికి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటది కాబట్టి యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, కార్మికుల సేఫ్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఏ అంశమైనా ఇప్పుడు కాదు 20 ఏళ్ల నుంచి సింగరేణి గనికి వచ్చినామంటే పుట్టింటికి వచ్చినట్టు ఉంటది. నాకు మా అన్నదమ్ముల కోసం కంటిన్యూస్ గా పనిచేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా గజపతి నగర్ టీడీపీ కార్యాలయంలోని పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, విద్యుత్ సమస్యలు, గోకులం షెడ్లకు సంబంధించిన వినతులను అందజేశారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలోనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. అనంతరం పురిటిపెంట గ్రామానికి చెందిన మద్దిల స్వామి 92,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ప్రతి శుక్రవారం ఇక్కడ రక్తం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కార్యక్రమం కూడా ఇక్కడ పర్మిషన్ చేయమని నేను ఇంకా గత సమస్య ఉంటే ఆయన దృష్టికి తీసుకురామని మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే మన ఓఎస్డీ గారు కూడా మన ఆఫీస్ నుంచి వచ్చే స్టాఫ్ అందరూ కూడా ఎంతో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు వచ్చిన ఎన్నికల్లో ఎలక్ట్రికల్ పోల్స్ కావాలని, ట్రాన్స్ఫార్మర్ కావాలని, గతంలో వచ్చిన ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా గవర్నమెంట్ మంత్రులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ కూడా ఆయన సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ఈ రోజున అవుట్ సోర్సింగ్ పోస్టులు కావాలని గవర్నమెంట్ రావడం జరిగింది.
అలాగే మనకి పోలీస్ శాఖ కావాలని రావడం జరిగింది. అలాగే మిగతలు కూడా ఎక్కువ ఈరోజు సేకరించడం జరిగింది. ఈ మిగతలన్నీ కూడా మన గవర్నమెంట్. విశాఖ జిల్లా పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాష్ట్రంలోని మత ఘర్షణలకు సనాతన ధర్మం హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ ప్రశ్నారావును ప్రకాష్ రాజు జడ శ్రవణ్లపై పోలీస్ శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి తగినంత చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మరి మీరు చూసే ఉంటారా, అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత దారుణం అంటే కొంతమంది యూట్యూబ్. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇసుకపల్లి గ్రామంలోని నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికి పరిష్కరించి మిగతా వాటిపై సంబంధిత అధికారులు త్వరగతిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీని ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని సూచించిన కలెక్టర్ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. ఆన్లైన్ మాడ్యూల్స్ వెబ్సైట్స్ ఏమున్నాయి అవి ఆ ఎక్సెల్ షీట్స్లో ఏ రోజు ఏ సబ్జెక్ట్. మండే వీఆర్ లుకింగ్ అట్ PGRS, వెడ్నెస్డే వీఆర్ లుకింగ్ అట్ ప్రాజెక్ట్స్, ట్యూస్డే రెవెన్యూ. అంటే ఇది అట్ ద లెవెల్ ఆఫ్ కలెక్టర్ నేను ఆ సబ్జెక్ట్ మీకు ఇది రోజువారీ పని. ఏం వెబ్సైట్ అని చెప్పాను, మన కలెక్టరేట్లో కానీ పేషీలో ఊజ్ ద ఇన్ఛార్జ్ అని చెప్పాను. మీరు మీ డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ టు డెసిగ్నేట్ ఇన్ఛార్జ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ అనుకోండి, ఈవెన్ గవర్నెన్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు డైలీ మీరు యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. మార్కాపురం జిల్లా టీడీపీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోని నియోజకవర్గ స్థాయి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 66 అర్జీలు స్వీకరించగా వాటిలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కొన్ని సమస్యలను అక్కడ పరిష్కరించి మిగతా వాటిని త్వరలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పుడు అందరు అమ్ముతుంటారు, అందరు కొనుక్కుంటుంటారు. నువ్వు ఎట్ట కొనుక్కుంటున్నావు, వాళ్ళు ఎట్ట కొనుక్కుంటారు. నువ్వు ఎకరా 70 సెంట్లు కొనుక్కున్నావు, ఎకరా 70 సెంట్లు నువ్వు సాగు చేసుకోవాలి. కానీ నువ్వు 2.5 ఎకరా సాగు చేసుకుంటే ఆ పొలం నీకెట్ట వస్తుంది? సాగుంటే ఎట్ట వస్తుందమ్మా? సాగుండంత మాత్రం వస్తుందా? నువ్వు సాగులో ఉంటే ఇప్పుడు వాడు కొనుక్కొని ఉన్నాడు, సరే ఇన్ని రోజులు నాకు పొలం పనిలే, ఈరోజు పొలం అవసరమైంది, వాడు పొలం వాడు తీసుకున్నావని వస్తే నువ్వు నేను సాగులో ఉన్నా కాబట్టి నాది నీకు ఏనంటే సరిపోద్దా? ఇప్పుడు నీ ఇల్లుంది, నీ ఇల్లుంది,
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ పనులు పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ వైశాలి, డిఆర్ఓ హేమలత, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, జగన్నాథ్ మరియు ఆర్డీఓ మాధురి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎలక్షన్ సెల్ అధికారులు. So the progress started from end of June. So within 10 days we reached all this percentage. Earlier we were around. So our concern, and we would like to give specific points how you are going to manage your 26.77%. Irrespective of ASGD and pending EMS form. What is the strategy and what are the planning for this? Today we will take a call and dispose around more than 15,000 that will be clears. In this exercise, whatever the preparation form had to got printed, you have to distribute to the files. So once you distribute the సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ను సినీ నటి మీనాక్షి చౌదరి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఒకే చోట ఆధునిక వస్త్రాల విస్తృత శ్రేణి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఇక అతిథులు పేర్కొనగా నాణ్యమైన వస్త్రాలను హోల్సేల్ ధరలకే అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, స్థానిక నేతలు, షాపింగ్ మాల్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ట్రెడిషన్ లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ అలాగే ఐ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ అలాగే వెల్కమ్ చేస్తారు. సో నేను చాలా హ్యాపీ రోజు ఇక్కడ టు బి అ పార్ట్ ఆఫ్ ది ఓపెనింగ్ అండ్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఓపెన్ చేయాలి మీరు చైన్స్ ఆల్ ఓవర్ ఇండియా అని, పాన్ ఇండియా ఉండాలి, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇన్వైట్ చేసినందుకు నాకు, మీరు హోస్ట్స్కి అందరికీ ఒక నమస్కారం. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి రోజు, ఒక మంచి విషయంకి నేను. బాపట్ల జిల్లా రేపల్లెలోని ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలోని భాగంగా పోలింగ్ సెక్షన్ 25లోని జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటర్ను గుర్తించి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం సవరించాలని బిఎల్ఓలకు సూచించారు. ఎక్కడున్నారు? గత 2 గంటల్లో 17 ప్రోగ్రెస్ వచ్చింది మీ దగ్గర. నరేష్ కుమార్ ఇతని పేరు 58% చేశావు. ఏం పని చేస్తున్నావు? ఫార్మేషన్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఇంకేంటి సార్ ఎన్ని ఉన్నాయి అట్లాంటివి? నెక్స్ట్ నోట్ మ్యాపింగ్ ఇచ్చి నోట్ మ్యాపింగ్ అని. కర్నూలు జిల్లా ఆదోనిలోని నూతనంగా ఏర్పాటు చేసిన సితారా గ్రాండ్ హోటల్ను ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదోని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఆధునిక హోటల్గా సితారా గ్రాండ్ ఎదగాలని ఆకర్షించారు. ఇక మల్టీ క్యూజిన్ వంటకాలు, ఏసీ డైనింగ్ హాల్ మరియు ఏసీ, నాన్ ఏసీ గదులతో హోటళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలోనే ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్థానికులు పాల్గొన్నారు. అంటే బాగా చేశారు, కొంచెం ఎక్సైట్ అయ్యారు. త్వరలోనే కవర్ చేసి మనకి అన్ని అనుకూలంగా సిలిండర్లు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఆయన కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఈ కళ నిజమైతే ఇంకా బాగా పెరిగి మంచి బిజినెస్లు ఇంకా ఎక్కువ జరగాలి. అందరూ ఆదోళనగా ఈ టేస్ట్కి ఫిదా అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్థ సమస్యలపై బంద్ నిర్వహించారు. ప్రజల పాఠశాలలలో విలీనం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అని, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులపై నియంత్రణలు అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలని మూసివేశాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలని, హాస్టల్లో విద్యార్థులు చదువుతున్నటువంటి మెనుకు సంబంధించిన దాంట్లో అధిక ధరలు పెంచాలని, కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలని విడుదల చేయాలని, గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలని, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, ఎంఈఓ, డిఓ పోస్టులు భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విద్య కింది నుంచి పైదాకా కనీస మౌలిక సదుపాయాలు అందించాలని, టాయిలెట్స్, బాత్రూమ్స్, అట్లాకి సంబంధించినటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్స్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ విజయవంతం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాలు మొత్తం విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, నిన్ను గద్దె దించుతాం, లేకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను కూడా ఇంటికి పంపుతాం అని చెప్పేసి కూడా ఈరోజు పీడీఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. రానున్న రోజులలో ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో ప్రత్యేక ట్రాఫిక్ బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ఈ బృందం నెల రోజుల పాటు రద్దీ ప్రాంతాల్లోని ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించనుంది. రహదారులపై అక్రమ పార్కింగ్, అక్రమాలను నివారించడంలోని ప్రజలు, వ్యాపారులు, పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. The consumers, peddlers,